మసీదులు కేంద్రంగా మీరు కాంగ్రెస్ పార్టీకి బీఐజేపీకి ఎవడు పోటీ అయితే వాళ్ళకి ఓట్లేస్తారట, బీజేపీని ఎవరు ఓడగొడితే వాళ్ళకు ఓటేస్తారట. ఇదేం పాలసీ? మేము త్రిపుల్ తలాక్ ముస్లిం మహిళల రక్షణ కోసం నరేంద్ర మోడీ గారు త్రిపుల్ తలాక్ తీసుకొస్తే ఇలా ఎంఐఎం పార్టీ వ్యతిరేకిస్తున్నది, బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది. ఎస్, ముస్లిం మహిళలను మా ఆడబిడ్డలుగా భావిస్తాం. ముస్లిం మహిళలకు అన్యాయం జరగదనే ఇలా నరేంద్ర మోడీ గారి కఠిన నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఇలా మనం స్వాగతిస్తున్నాం తప్ప ఎంఐఎం పార్టీ వ్యతిరేకిస్తున్నది. ఎంఐఎం పార్టీకి ముస్లిం మహిళలు క్షేమంగా ఉండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, ముస్లిం మహిళలు దర్జాగా బతకాలని చెప్పి ఎంఐఎం పార్టీకి లేదు, వాళ్ళకి సపోర్ట్ చేసే కాంగ్రెస్ పార్టీకి లేదు, వాళ్ళకు మద్దతు మొన్నటి వరకు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి లేదు. వీళ్ళందరూ సెక్యులర్ వాళ్ళే. ఇలా భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమైన హిందుత్వం కోసం మాట్లాడితే, కానీ మతతత్వ పార్టీ బండి సంజయ్ మతతత్వాన్ని రెచ్చగొడుతున్నాడు. బండి సంజయ్ ఇండియా పాకిస్తాన్ అంటున్నాడు. బండి సంజయ్ హిందుత్వమే మాట్లాడుతున్నాడు. అంటే అభివృద్ధి మాట్లాడినా, హిందుత్వం మాట్లాడినా, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగా పోయేటువంటి కార్యకర్తలు నేను. భారతీయ జనతా పార్టీ జెండా కోసం పనిచేసే కార్యకర్తలం మనం. కాసేపు జెండాను ఈ తెలంగాణ గడ్డ మీద ఎగిరేసే వరకు కష్టపడి పనిచేసే కార్యకర్తలం మనం. కసితో పనిచేసే కార్యకర్తలం, సంకల్పం తీసుకొని పట్టుదలతో పనిచేసే కార్యకర్తలం. అందుకే ఈ కరీంనగర్లో 2,25,000 మెజార్టీతోని ఈ హిందూ సమాజం నన్ను గెలిపించింది. కాబట్టి మీరందరూ గడపకు తిరిగి హిందుత్వం యొక్క దమ్మేందో చూపెట్టారు. కాబట్టి ఇవాళ బండి సంజయ్ హిందూ ధర్మం కోసం పనిచేస్తాడు. ఇలా అగ్రరాజ్యాల్లో 10వ స్థానంగా చేర్చని చెప్పి ఆ మహానుభావుడు నరేంద్ర మోడీ గారు 18 గంటల వయసు ఏందన్నా? ఎప్పుడన్నా నరేంద్ర మోడీ గారి ముఖం లోపల అలసట కనబడ్డదా?